అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులారా, భగవన్నామస్మరణ పరమపద ప్రాప్తికి మార్గమని ప్రధాన ధ్యేయంగా తెలియజేసే ముకుందమాల స్తోత్రంలోని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు 12 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఈ ముకుందమాల స్తోత్రంలోని 13వ శ్లోకము భవజలది మగాధం దుస్తరం నిస్తరేయం కదమహమితి చేతో మాస్మగా కాతరత్వం సరసిజదృశిదేవే తావకీ భక్తిరేక నరకవిధి నిషణ్ణా తారయిష్యంత్యవశ్యం. దాటడానికి కష్టమైన ఈ సంసార సాగరాన్ని దాటాలి అంటే శ్రీమన్నారాయణుని పాదపద్మాల మీద స్థిరమైన దృఢమైన భక్తిని అలవాటు చేసుకో అని చెబుతున్నారు కులశేఖరాళ్వార్లు. ఇక్కడ నిషణ్ణ అనే పదాన్ని వాడడం జరిగింది. నిషణ్ణ అంటే స్థిరంగా దృఢంగా ఏమాత్రమూ చలించకుండా అని అర్థం. వ్యాఖ్యాముద్రాం కరసర్జై పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న స్ఫటికరుచరే పుండరీకే నిషణ్ణ అమ్లానసి అమృత విశదై అంశుభిప్లావయన్మాం ఆవిర్భూయాత్ అనగమహిమ మానసే వాగదీసః. హయగ్రీవస్వామి 4 చేతులతో శంఖచక్రాలతో పుస్తకం ఉపదేశముద్ర ధరించి ఉన్నాడు. ఆయన శోభ ఏమాత్రమూ తరిగిపోకుండా ఉంది. సమస్త దోషాలకి దూరంగా కళ్యాణగుణ ప్రకాశ స్వరూపుడైన ఆ హయగ్రీవస్వామి నా హృదయ పద్మంలో ఆవిర్భవించాలి, నా హృదయం ఆయనకి ఒక స్థిరమైన నివాస స్థానంగా ఉండాలి అని అంటారు వేదాంత దేశికుల వారు హయగ్రీవ స్తోత్రం 32వ శ్లోకంలో. ప్రహ్లాదుడు నరసింహస్వామిని, హనుమంతుల వారు సీతారాముల్ని, ఉద్ధవుడు పాండవులు సుఖబ్రహ్మ కృష్ణుణ్ణి, ఆళ్వారులు శ్రీమన్నారాయణుణ్ణి వారి వారి హృదయ కమలాలలో స్థిరంగా ఉంచుకున్నారు. ఏతద్రూపమనుధ్యేయ ఆత్మశుద్ధిమభీప్సతాం యద్భక్తియోగో భయదః స్వధర్మమనుతిష్టతాం. ఓ శ్రీహరి, అంతఃకరణ శుద్ధి కోరుకునే మా వంటి వారికి నీ దివ్యమంగళ స్వరూపాన్ని ప్రతినిత్యము ధ్యానించాలి. తమ తమ వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించే వారికి నీ మీద భక్తియోగమే అన్ని శ్రేయస్సుల్ని కలగజేస్తుంది అని అంటాడు శంకరుడు ప్రచేతసులతో. రుద్రగీత శ్రీమద్భాగవతం 4వ స్కందం 24వ అధ్యాయం 53వ శ్లోకంలో. అందుకే శంకరుడు జ్ఞానానికి అధిష్టాన దేవతా స్వరూపం. ఆయనకి ఈ నిత్యసత్యం బాగా తెలుసు. కార్తీక మాసంలో ఆయన ఆరాధన చేసినప్పుడు మాకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించండి అని అడగాలి. అందుకే అక్షరాభ్యాస సమయంలో ఓం నమశివాయ అని రాయిస్తారు. మనతో వచ్చిన చిక్కేమిటి అంటే మనం జ్ఞానం తప్ప మిగిలినవన్నీ అడుగుతామాయన్ని. ఈ ముకుందమాల స్తోత్రంలోని 14వ శ్లోకము తృష్ణాతో ఏ మదన పవనోద్ధూత మోహోర్మిమాలే దారావర్తే తనయ సహజగ్రాహ సంధ్యాకులే చ సంసారాఖ్యే మహతి జలదౌ మజ్జతాం నస్త్రిధామ పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్ఛ. ఆశ్రయించిన వారికి వరాలను ప్రసాదించే వరదరాజా, స్వర్గ మర్త్య పాతాళ ముల్లోకాన్ని వ్యాపించి ఉండే స్వామి, ఆశ అనే జలము, కామము అనే వాయువు, మోహము అనే చిత్తభ్రాంతితో భార్య అనే సుడిగుండము, సంతానము అన్నదమ్ములు అనే మొసళ్ల సమూహాలు బాధిస్తూ సంసారమనే సముద్రంలో మునిగి ఉండే వారికి నీ పాదపద్మాలపై ఉన్న భక్తి మాత్రమే ఒక నావలాగా దాటిస్తుందే కానీ వేరొక మార్గము లేదు అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో. ఇక్కడ వరద అనే పదప్రయోగం చేయడం జరిగింది. స్కందధరోధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురందర అని అంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రం. లోకపాలకులుగా ఉండే ఆయా దేవతలందరికీ కావలసిన కోరికల్ని తీర్చేవాడు కనుక ఈ స్వామి వరదుడు అనే నామాన్ని దక్కించుకున్నాడు అని అంటారు పరాశర భట్టర్లు. అనమాచారుల వారు కూడా ఇందరికీ అభయమ్ము నిచ్చుచేయి కందువగు మంచి బంగారు చేయి అని అంటారు. లోకపాలకులకే కాకుండా భక్తులకి కూడా వారు కోరుకున్న వరాలను ఇచ్చేవాడు అని ఒక అర్థం. అలాగే వరం అంటే యజ్ఞంలో యజమాని రూపంలో ఉండి ఋత్విక్కులకి ఇచ్చే దక్షిణని కూడా వరమనే అంటారు. యజ్ఞంలో విష్ణువే యజమాని రూపంలో ఉండి ఋత్విక్కులకి దక్షిణ ఇస్తున్నాడు అనే అర్థం కూడా వస్తుంది. యజ్ఞోవై విష్ణు అని అంటుంది వేదం. యాగభోక్త ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణుడే. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప అర్జున, ద్రవ్యంతో చేసే యజ్ఞం కన్నా జ్ఞానయజ్ఞము చాలా శ్రేష్టమైనది. కర్మలన్నీ కూడా జ్ఞానంలోనే సమాప్తి అవుతాయి అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 4వ అధ్యాయం 33వ శ్లోకంలో. అందుకే వారం రోజుల శ్రీమద్భాగవత కథాశ్రవణ కార్యక్రమాన్ని శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞము అని అంటారు. ద్రవ్యయజ్ఞం అంటే వస్తువులతో చేసే యజ్ఞం. అందులో ఏదైనా పొరపాటు జరగచ్చు. దానివల్ల పూర్తి ఫలితం ఆ యజమానికి అందకపోవచ్చు కూడా. ఒకవేళ లభించినా కూడా కేవలం ఆ యజమాని
అతనితో ఉండే పరివారానికి మాత్రమే ఆ ఫలితం లభిస్తుంది. అదే భగవత్కథా శ్రవణం అనే జ్ఞానయజ్ఞంలో ద్రవ్యలోపాలు ఏమీ ఉండవు, కేవలం పరమాత్మ లీలా విశేషాలే ఉంటాయి. అందుకే ఆ జ్ఞానయజ్ఞం చాలా సులువుగా అందరికీ అందుబాటులో ఉంటుంది. వాసుదేవ కథాప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా. గంగ ఎలా అయితే తనలో మునిగిన వారిని పవిత్రం చేస్తుందో, అలాగే శ్రీకృష్ణుడి కథల గురించి ప్రశ్నించేవారిని, ప్రవచనం చెప్పేవారిని, భక్తి శ్రద్ధలతో వినేవారిని ఆ కథాశ్రవణం ఒకే సమయంలో అందరినీ పవిత్రం చేస్తుంది అని అంటారు సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజు గారికి శ్రీమద్భాగవతం దశమస్కంద ప్రారంభంలో. ఈ ముకుందమాల స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు ఇంకొక రికార్డింగ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు కులశేఖరాళ్వారికి నమస్కరిస్తూ, గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తామహం శిరసా వందే రాజానాం కులశేఖరం. కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంసం ధరాధీశం కులశేఖరమాశ్రయే. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జయ శ్రీరామ్.